ఆయన ఎంపీ, అది కూడా బాలరాముడు కొలువై ఉన్న ఫైజాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ. అలాంటి వ్యక్తి బోరున విలపించారు, కన్నీటి పర్యంతమయ్యారు. आप उसकी लड़ाई लड़िए, लड़ाई लड़ी जाएगी, सब लोग साथ लड़ाई को आप लड़ेंगे, उसको न्याय उसके न्याय दिलाएगा। ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ ఇంతలా గుక్కపెట్టి ఏడ్చేందుకు కారణం అయోధ్యలో జరిగిన దళిత యువతి దారుణ హత్య. బాధిత కుటుంబాన్ని కలిసిన ఆయన ఆమెను కాపాడలేకపోయాను, క్షమించండి అంటూ బోరున విలపించారు. అంతేకాదు తాను రాజీనామా చేస్తాను అంటూ సంచలన ప్రకటన చేశారు. మృతురాలి కోసం పోరాడాలి కానీ రాజీనామా ఎందుకంటూ ఆయన్ను ఓదార్చారు. लोकसभा में जाने दो, मोदी के सामने हम बात रखेंगे। न्याय न मिला तो हम इस्तीफा दे देंगे, लोकसभा से हम इस्तीफा दे देंगे। हम बचाने में, हम बेटी की इज्जत बचाने में नाकामयाब हो रहे हैं। इतिहास क्या कहेगा? मारामारी में इतिहास सैकड़ों साल बाद क्या कहेगा? आप बहुत लड़ाई लड़े हैं मंत्री, कैसे बिटिया के साथ ये हो गया? आपने कितने लोगों को न्याय दिलाया? बहुतों को आपने न्याय दिलाया है, फिर न्याय मिलेगा। आपने बड़े से बड़े मामले दिलाए, लेकिन ये तो इतिहास का सबसे बड़ा मुद्दा हो गया, सबसे बड़ी घटना है, बहुत बड़ी घटना है। सब साथ में है, कहाँ हो सीता मैया, कहाँ हो? ఈ విషయంపై పోరాటం చేస్తానని, ఢిల్లీకి వెళ్తానని లోక్సభలో ప్రధాని ముందు ఈ అంశాన్ని లేవనెత్తుతానన్నారు. న్యాయం జరిగే వరకు అక్కడే పోరాడతాను అంటున్నారు అవధేష్ ప్రసాద్. अफसोस है 3 दिन से बिटिया गायब थी, जानकारी दी गई, कोई बड़ा से बड़ा अफसर नहीं गया, कोई नहीं गया अभी तक। ये हिंदुस्तान क्या दुनिया की सबसे बड़ी दर्दनाक घटना है। हम इस देश की मीडिया से प्रार्थना करेंगे, हम इस देश की मीडिया से प्रार्थना करेंगे, दुनिया की मीडिया से प्रार्थना करेंगे कि आज उस घर पर जाओ जिस घर में एक मां ने अपनी बेटी को 9 महीने तक पेट में रखा था। అయోధ్యలో దళిత యువతి హత్య తీవ్ర కలకలం రేపిందనే చెప్పాలి. ఓ కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. ఓ మతపరమైన కార్యక్రమానికి వెళ్లిన ఆ యువతి ఇంటికి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కానీ వారు పట్టించుకోలేదని ఆరోపించారు. అయితే యువతి మృతదేహం నగ్నంగా ఉండడం, ఆమె శరీరంపై గాయాలుండడంతో అత్యాచారం చేసి ఆ తరువాత హత్య చేశారన్న అనుమానాలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ఇప్పుడు ఈ విషయం రాజకీయంగా మారింది.